పొద్దునే లేచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కావచ్చు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కావచ్చు, అన్నం తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మార్నింగ్ వాక్కి కావచ్చు. సో ప్రతి ఒక్క దగ్గర మన ఫ్రెండ్ లాగా మనకి ఇన్స్పిరేషన్ ఇస్తూ మనం మ్యూజిక్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇకపోతే ఈ మ్యూజిక్ వినటానికి మెయిన్ మనకి దోహదపడేది TWS బడ్స్. సో అలాంటి ఒక TWS బడ్స్ని, అది కూడా బడ్జెట్ TWS బడ్స్ని ఈరోజు నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి. సో దీంట్లో మాత్రం బేస్ ఎక్స్ట్రాడినరీ, దీంతో పాటు మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ pTronకి సంబంధించినటువంటి BassBuds Tango. దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే ఫస్ట్ ఇనిషియల్గా చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించి నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఒక షార్ట్ రివ్యూ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. సో బేసికల్లీ దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి MRP 2500 దాకా ఉంది. బట్ ఇది మీకు 1000 రూపీస్ నుంచి, అంటే 999 నుంచి 1299 దాకా మీకు వేరీ అవ్వడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి సేల్స్లో మీకు 999 రూపాయలు. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి డీల్ ఆఫ్ ద డే కింద ఇది కేవలం మీకు 999 రూపాయలకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ ప్రైజింగ్లో మీరు ఒక మంచి TWS బడ్స్, అది కూడా బేస్ ఎక్కువగా లవ్ చేసే వాళ్ళు అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేయండి, అలాగే ఆ తర్వాత నా రివ్యూని మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోనైతే గట్టిగా లైక్ చేయండి, అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. pTron అని చెప్పి, BassBuds Tango, ENC ట్రూలీ వైర్లెస్ బడ్స్ అని చెప్పి మనకి ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి మేబీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్, లైక్ ఇందులో వచ్చేటప్పటికి మనకి 13mm డ్రైవర్, అలాగే 10 మీటర్ రేంజ్తో పాటు 20 అవర్స్ దాకా విత్ కేస్తో మనకి ప్లేబ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇది కూడా మనం టెస్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడతాను. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికే ఈచ్ బడ్లో 40 mAh అరౌండ్ 1.5 అవర్స్ దాకా ఛార్జింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కేసులో మీరు చూసారు అన్నట్లయితే కనుక 400 mAh అండ్ 5 volts 1 amp, అంటే 5 వాట్స్కి సంబంధించినటువంటి అవుట్పుట్తో Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో రావటం మరొక విశేషం. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా ఇదైతే రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఇక్కడ మీరు చూసారంటే బ్లాక్ అండ్ వైట్ కలర్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని ప్రైజింగ్ మీరు చూసారంటే 3999, బట్ ఇది వచ్చేటప్పటికే రెగ్యులర్ ప్రైజింగ్లో 1299. బట్ ఈ ఆఫర్లో మీకు కేవలం 999 రూపాయలకి రావడం జరుగుతుంది. 999 రూపాయల్లో ఒక మంచి TWS బడ్స్ అండ్ అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో చూస్తున్నారంటే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి రెండు TWS బడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికి మనకి లెఫ్ట్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే రైట్ సైడ్ది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఒక ఛార్జింగ్ కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా బాక్స్ లోపల మీరు చూసారన్నట్లయితే కనుక ఒక USB Type-Cకి సంబంధించినటువంటి మంచి బిల్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక కేబుల్ని, అలాగే ఏ సెట్ ఆఫ్ అంటే రెండు పెయిర్స్కి సంబంధించినటువంటి ఇయర్ బడ్స్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి USB Type-Cకి సంబంధించినటువంటి ఛార్జింగ్ కేబుల్ని కూడా. సో ఇవే కాకుండా ఇక్కడ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్లకార్డ్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్రీస్ విత్ వారంటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా QR కోడ్ రూపంలో వచ్చింది. ఒకవేళ మీరు కనుక బయ్యర్ గైడ్ కావాలనుకుంటున్నారంటే, అదేనండి యూజర్ మాన్యువల్ కావాలనుకుంటారంటే, ఈ QR కోడ్ని కనుక మీరు స్కాన్ చేశారంటే మీకు ఈ మాన్యువల్ అనేది రావడం జరుగుతుంది. ఇక వీటన్నిటి పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో ఇక్కడ TWS బడ్స్ని అయితే మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ పర్వాలేదు, ఈ 1000 రూపీస్ లేదా 1200 రూపీస్కి బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో న్యాయం చేసిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే మనకి ఇది బిల్డ్ చేయడం జరిగింది. కైండ్ ఆఫ్ మ్యాటీ ఫినిష్తో మనకు రావడం జరుగుతుంది pTron అనేటువంటి బ్రాండింగ్తో. ఇక బాటమ్ ఆఫ్ ద కేస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక Type-Cకి సంబంధించినటువంటి ఒక కమ్యూనికేషన్ కేబుల్, లోపల బడ్స్ కూర్చునేటువంటి ప్లేస్లో వచ్చేటప్పటికి మనకి పియానో బ్లాక్ ఫినిష్, అలాగే గ్లాసీ ఫినిష్ని మనకు ప్రొవైడ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద బాక్స్ అంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్తో రావడం జరుగుతుంది. పర్వాలేదు, ఇంజ్ క్వాలిటీ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఓకే అనే మనం చెప్పుకోవచ్చు. ఇక TWS బడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇవి మనకి బేసికల్లీ TWS బడ్స్. సో ఇవి కూడా మనకి స్టెమ్ టైప్ ఆఫ్ డిజైన్తోనే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసారంటే రెండు బ్రీత్ హోల్స్, అఫ్ కోర్స్ పైన వచ్చేటప్పటికి మనకి నోటిఫికేషన్ లైట్ కోసం, అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మైక్రోఫోన్, అలాగే ఛార్జింగ్కి సంబంధించినటువంటి స్లాట్స్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక ఫ్రంట్ మీకు దీని డిజైన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ మనకి 13mm డ్రైవర్ కాబట్టి
క్వాలిటీ కూడా బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎనీవే దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. దీంట్లో మీకు వచ్చేటప్పటికే టచ్ కంట్రోల్స్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేటప్పటికి మనకి సాఫ్ట్ టచ్ కంట్రోల్స్. ఈ సాఫ్ట్ టచ్ కంట్రోల్స్ని బేస్ చేసుకొని మీరు కాల్ హోల్డ్, ఆన్సర్, అలాగే కాల్ని డ్రాప్ చేయటం, ఈవెన్ దీంట్లో ఉండేటువంటి మోడ్స్ని యాక్టివేట్తో పాటు మ్యూజిక్ కంట్రోల్స్ని కూడా లైక్ నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, ఇలాంటివన్నింటిని కూడా ప్లే, పాజ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే నోటిఫికేషన్ లైట్ వెలుగుతుంది కదా, నోటిఫికేషన్ లైట్ వెలుగుతుందంటే ఆటోమేటిక్ ఇది పేరింగ్ మోడ్లోకి అయితే వచ్చేసింది. అంటే ఒకదానికొకటి ఆటోమేటిక్గా పేరే ఈ డివైస్ ఏదైతే ఉందో మన మొబైల్ ఫోన్కి పేర్ అవటం అయితే జరుగుతుంది. ఇక దీన్ని మన మొబైల్ ఫోన్కి పేర్ చేయాలన్నా కానీ చాలా సింపుల్. జస్ట్ మీ సెల్ ఫోన్స్లో అంటే బ్లూటూత్లో ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీకు ఇది పేరింగ్ మోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఆ లైట్ అనేది బ్లింక్ అవుతున్న నోటిఫికేషన్ లైట్ బ్లూ అండ్ దీంట్లో ఇక్కడ pTron TWS బడ్స్ అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది కదా. సో సింపుల్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇది ఆటోమేటిక్గా కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ జస్ట్ ఒక సింగిల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. సో సింగిల్ ట్యాప్ నేను ఎప్పుడైతే చేస్తానో ఆటోమేటిక్ ఇక్కడ మనకి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. సో డబుల్ ట్యాప్ చేశాను అన్నట్లయితే కనుక నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అలాగే మీరు కనుక ట్రిపుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే మీకు నార్మల్గా ప్రీవియస్ వస్తుంది కదా, ఇక్కడ అలా కాదు. మీరు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ట్రిపుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక, డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్ అనేది వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇదే కాదు, ఒకవేళ మీరు కనుక వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని యాక్టివేట్ చేయాలి అన్నట్లయితే కనుక జస్ట్ దీన్ని పట్టుకొని హోల్డ్ చేసి ఒక 2 సెకండ్స్ పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ దాన్నే ఇట్లా పెట్టుకొని ఉన్నారు అన్నట్లయితే కనుక కొంచెం మీకు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అనేది డియాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు రైట్ సైడ్ ఉన్నటువంటి బటన్ని కనుక ఇట్లా ట్యాప్ చేసి 2 సెకండ్స్ వెయిట్ చేశారు అన్నట్లయితే కనుక ఇది మూవీ మోడ్ అలాగే మ్యూజిక్ మోడ్కి ఆటోమేటిక్గా చేంజ్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వాల్యూమ్ కంట్రోల్స్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక దీన్ని పవర్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే రెండింటిని ఈ బటన్స్ మీద జస్ట్ మీరు ఇట్లా ట్యాప్ చేసి 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది టర్న్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ఆడియో గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ చేస్తాను. సో బేసిక్గా దీంట్లో మనకి బేస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అంటే లోస్ ఏదైతే ఉందో రియల్లీ ఆసమ్. అసలు ఈ బడ్జెట్లో నేను ఆ బేస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక దీంట్లో మిడ్స్ వచ్చేటప్పటికి వోకల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా ఉన్నాయి, మిడ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ హైస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్గా ట్యూన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఏదైతే ట్వీటర్ సౌండ్స్ ఉంటాయి చూసారా, అవి ఇంకా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసికల్లీ దీంట్లో ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అఫ్కోర్స్ దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేటప్పటికి మ్యూజిక్ మోడ్ అలాగే మూవీ మోడ్. నేను రెండింటిని ట్రై చేశాను కానీ నాకైతే పెద్దగా ఎక్కడ డిఫరెన్స్ అయితే అనిపించలేదు. జస్ట్ మోడ్ చేంజ్ అవుతున్నటువంటి ఫీచర్ అయితే వస్తుంది కానీ నాకు పెద్దగా క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్సెస్ అయితే కనిపించలేదు. ఇక దీంట్లో ఆడియో క్వాలిటీ విషయానికి అంటే ఫోన్ కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్టయితే మీరు జనరల్గా రెగ్యులర్గా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు అంటే నడుస్తూనో ఇట్లాంటి సందర్భాల్లో లేదా ఇంట్లో ఫోన్ కాల్ మాట్లాడుకోవడానికి అయితే బాగుంటుంది. ఈవెన్ మీటింగ్స్కి కూడా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మీరు బైక్ డ్రైవ్ చేస్తూ ఫోన్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారో సో అక్కడైతే లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో బైకర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాంటి వాళ్ళ కోసం దీన్ని డిజైన్ అయితే చేయలేదనే నా అభిప్రాయం. సో బయట డిస్టర్బెన్సెస్తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఆడియో క్వాలిటీ అయితే అంతగా బాలేదు. బట్ నార్మల్గా ఇంట్లో మీరు హోమ్ పర్పస్ లేదా ఆఫీస్లో లేదా మీటింగ్ పర్పస్ మీరు వాడుకోవచ్చు. సో అఫ్ కోర్స్ దీంట్లో డ్రైవర్ సైజ్ కూడా మనకి రెగ్యులర్గా ఈ సెగ్మెంట్లో మనం ఎక్కువగా 10mm చూస్తుంటాం. సో ఇక్కడ 13mm మనకు రావడం జరుగుతుంది. బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే బిల్ట్ కూడా పర్వాలేదు. మనం 1000-1200 ఆ బడ్జెట్లో చూస్తుంటాం కాబట్టి ఇంతకు మించి మనం బిల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ హింజ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ దీని వెయిట్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్గానే డిజైన్ చేశారు. మీకు చెవిలో పెట్టుకున్నా కానీ అండ్ అఫ్ కోర్స్ దీని డిజైన్ మీకు ఏదైతే ఉందో ఇలా మీకు షేక్ చేసినా లేదన్నట్లయితే రన్నింగ్లో వాకింగ్ జాగింగ్ ఇట్లాంటివి చేసినా కానీ మీకు ఇది ఊడి కింద పడిపోవటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అనే చెప్పుకోవచ్చు. సో ఇక దీంట్లో మనకు ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఓవరాల్గా విత్ కేస్తో వీళ్ళు క్లెయిమ్ చేయడం మాత్రం 20 అవర్స్ అంటున్నారు. నేను టెస్ట్ చేశాను అరౌండ్ 15-16 అవర్స్ దాకా మనకి బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో ఏ విధమైనటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. బట్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బట్ క్వైట్ డిఫరెంట్. అంటే డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో మన దాకా రాకుండా ఇదైతే
ప్రొటెక్ట్ చేయగలదు. ఇక దీంట్లో మనకి ఈచ్ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చారంటే బడ్స్లో 40 mAh అలాగే కేస్లో 400 mAh మనకు రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1.5 hour టైం అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక దీంట్లో మనకి ఛార్జింగ్ కమ్యూనికేషన్ పోర్ట్ కూడా USB Type-Cనే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది క్వైట్ డీసెంట్. ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం మైక్రో USBలు ఎక్కువగా చూస్తుంటాం. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి Type-C ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవ్. ఇకపోతే ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటి, దీన్ని పర్చేజ్ చేయొచ్చా ఈ ప్రైస్కి అని అంటే కనుక ఒకవేళ 1200-1300 లేదా 1000 రూపాయల దాకా మీరు ఒక మంచి TWS, అది కూడా మ్యూజిక్ కోసం, బేస్ బూస్టెడ్ మ్యూజిక్ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. బట్ ఎవరైతే ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉంటాయో, నేను మ్యూజిక్ పర్వాలేదు వింటాను కానీ ఫోన్ కాల్స్ నాకు బిజినెస్ పర్పస్ లేదా మీటింగ్స్ కోసం ఎక్కువగా ఒక మంచి TWS లేదా ఆన్లైన్ క్లాసెస్ కోసం అన్నట్లయితే కనుక ఓకే, క్వైట్ డీసెంట్. కానీ ఇంకొంచెం బెటర్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి మార్కెట్లో చాలా ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.